विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे अस्य स्तोत्रस्य अगस्त्य ऋषिः अनुष्टुप् छन्दः आदित्यहृदयभूतो भगवान् ब्रह्मदेवता निरस्ताशेष विघ्नतया ब्रह्म विद्या सिद्ध्या सर्वत्र सिद्धौ च विनियोगः अन्यषडङ्ग प्रणवेन रश्मिमते नमः इत्यनेन गायत्र्या षडङ्गमीत्यन्ये ततो युद्धपरिश्रान्तं समरे चिन्तया स्थितम् रावणं चाग्रतो दृष्ट्वा युद्धाय समुपस्थितम् दैवतैश्च समागम्य द्रष्टुमभ्यागतो रणम् उपगम्याब्रवीत् रामामगस्त्यो भगवान् ऋषिः राम राम महाबाहो शृणु गुह्यं सनातनम् येन सर्वा नरेन्वत्सा समरे विजयिष्यसि आदित्यहृदयं पुण्यं सर्वशत्रुविनाशनं जयावहं जपेन्नित्यम् अक्षयं परमं शिवम् सर्वमङ्गलमाङ्गल्यं सर्वपापप्रणाशनम् चिन्ताशोकप्रशमनमायुर्वर्धनमुत्तमम् रश्मिमन्तं समुद्यन्तं देवासुरनमस्कृतम् पूजयस्व विभस्वन्तं भास्करं भुवनेश्वरम् सर्वदेवात्मको ह्येष तेजस्वी रश्मिभावनः एष देवासुरगणान् लोकान् पाति गभस्तिभिः एष ब्रह्मश्च विष्णुश्च शिवस्कन्दः प्रजापतिः महेन्द्रो दनधः कालो यमः सोमो ह्यपाम्बतिः पितरो वसवः साच्च ह्यश्विनौ मरुतो मनुः वायुर्वह्निः प्रजा प्राणा ऋतुकर्ता प्रभाकरः आदित्य सविता सूर्यः खगः पूषा गभस्तिमान् सुवर्णसदृशो भानुर्हिरण्यरेता दिवाकरः हरिदस्वसहस्रार्चिः सप्तः सप्तिर्मरीचिमान् तिमिरोन्मथनस्यम्बुः स्त्वष्टा मार्ताण्ड अंशुमान् हिरण्यगर्भः शिशिरोस्तपनो भास्करो रविः अग्निगर्भोदिते पुत्रः शङ्खः शिशिरनाशिनः व्योमनादस्तमो भेदी रुद्यजुस्सामपारगः घनवृष्टिरपां मित्रो विञ्जवेदिः प्लवङ्गमः आतपे मण्डले मृत्युः पिङ्गलः सर्वतापनः कविर्विश्वो महातेजा रक्तः सर्वभवोद्भवः नक्षत्रग्रहतारणामधिपो विश्वभावनः तेजसामपि तेजस्वी द्वादशात्मा नमोऽस्तु ते नमः पूर्वाय गिरये पश्चिमे गिरये नमः ज्योतिर्गणानां पतये दिनाधिपतये नमः जयाय जय भद्राय हर्यस्वाय नमो नमः नमो नमः सहस्रांशो आदित्याय नमो नमः नमः उग्राय वीराय साराङ्गाय नमो नमः नमः पद्मप्रभोदाय प्रचण्डाय नमो नमः ब्रह्मेशानाच्युतेशाय सूर्यायादित्यावर्चसे भास्वते सर्वभक्षाय रौद्राय वपुषे नमः तमोघ्नाय हिमघ्नाय शत्रुघ्नायामितात्मने कृतघ्नघ्नाय देवाय ज्योतिषां पतये नमः। కలిమాయ కానలేకను ఇల సౌఖ్యము జూచి విర్రవీగితి గదనా కలలెన్నో బాధలిప్పుడు దలపగ రక్షింపనెవరు దయగలరామా. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆశ్వేజ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుని
కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆశ్వయుజ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆశ్వయుజ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. భగవత్ కైంకర్యం కన్నా గోవిందుడి యొక్క ఆరాధనం కన్నా కూడా మిన్న మరేది కూడా లేదు ఈ లోకంలో. భగవత్ కైంకర్యమే పరమావధిగా మనమందరం కూడా ముందుకు సాగే ప్రయత్నం చేయాలి. అదే మనందరి యొక్క ప్రధాన కర్తవ్యం కూడా. తన యొక్క ఔపనిషత్తత్వాన్ని వీడి భగవంతుడు మన కోసమే అర్చావతార రూపంలో విచ్చేశారు. ఆ అర్చావతారంలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి మనం అందరం కూడా వీక్షించాలి, పదే పదే వీక్షించాలి. అలా వీక్షించగా ఆ భగవంతుడి యొక్క దర్శన సమయంలో పొందినటువంటి ఆనందము ఒక గొప్ప స్మృతిలాగా మన హృదయంలో మిగిలిపోవాలి. ఆ స్మృతి ఈ శరీరాన్ని విడిచిపెట్టేటువంటి క్షణాన జ్ఞప్తికి వచ్చింది అనంటే మనం ముక్తి పొందగలుగుతాం. మరి ఆ స్మృతి దృఢంగా ఉండాలి. సర్వకాల సర్వావస్థల యందు ఆ స్మృతి మనలోనే ఉండాలి అనంటే పదే పదే భగవద్ దర్శనం చేసుకోవాలి. ప్రతి క్షణం భగవత్ సేవనంలో మనం ఉండగలగాలి. ఎందుకు ఈ జీవితంలో భగవత్ సేవ చేయాలి, ఎందుకు ఇవన్నీ కూడా మనం ఆచరించాలి అంటే జీవన చరమాంకంలో ఆ ధర్మము మనకు గుర్తుండాలి. ఆ భగవంతుడు మన మనస్సులో మెదలాలి. అలా మెదిలాడు అంటే చాలు మనం ముక్తికి చేరుకుంటాం. అందుకే అంటూ ఉన్నారు, కలిమాయ కానలేకను. ఈ కలిమాయ కానలేక నాకు ఇవన్నీ అర్థం కావట్లేదు. వేదాంతముల యందు ఇతిహాస పురాణముల యందు ఏవైతే భగవంతుణ్ణి పొందేటువంటి మార్గములు, ఈ సంసార సాగరాన్ని సునాయాసంగా ఒక్క ఉదుటున దాటేసి శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని పొందగలిగేటువంటి మార్గములు ఏవేవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఈ కలిమాయ చేత నేను కానలేకపోతున్నాను గోవింద. కలిమాయ కానలేకను ఇల సౌఖ్యము జూచి విర్రవీగితి. ఆ కలిమాయ వల్ల నిజమైనటువంటి తత్వం ఏమిటో తెలుసుకోలేక నా భార్య, పిల్లలు, నా ఇల్లు, నా సంపద అంటూ వీటిని చూసుకొని విర్రవీగిపోయానయ్యా ఇప్పటి వరకు కూడా. కానీ అలా విర్రవీగినటువంటి వ్యక్తికి జీవనపు చివరి క్షణంలో ఎలా అనిపిస్తుంది అంటే, నా కలలెన్నో బాధలిప్పుడు. అవన్నీ కూడా వేటిని చూసుకొని నేను విర్రవీగానో ఆ రోజు అవన్నీ నాకు ఈ రోజున బాధగా ఉన్నాయి. దేనిని చూసుకోవలసి ఉన్నానో, నిన్ను పొందేటువంటి మార్గము ఏదిదో దాన్ని విడిచిపెట్టి నేను మిగతా వాటన్నిటికీ కూడా నేను చేరువయ్యాను కదా, కనుక ఈ బాధ నేను ప్రస్తుతం అనుభవిస్తూనే ఉన్నానయ్యా గోవింద. అందుకే అంటున్నారు, కలిమాయ కానలేకను ఇల సౌఖ్యము జూచి విర్రవీగితి కదా, నా కలలెన్నో బాధలిప్పుడు. ఇలా పడి రక్షింపనెవరు దయగలరామా. ఇప్పుడు నన్ను ఎవరు నాతో వచ్చి తలపడి నన్ను రక్షించేవారెవరు? నాకుండేటువంటి బాధలన్నింటినీ కూడా పోగొట్టగలిగేవారెవరు? నేను చేసినటువంటి ఈ తప్పిదములను రక్షించి వాటన్నింటినీ కూడా క్షమించి ప్రస్తుతము నేనున్నటువంటి ఈ పరిస్థితుల నుండి నన్ను రక్షించేవారెవరని ఒకానొక సమయమున ప్రతి ఒక్కరి జీవితంలో ఈ తలంపు రాక మానదు, వచ్చి తీరుతుంది. అటువంటి తలంపు వచ్చినప్పుడు ఎవరు మనల్ని రక్షించడానికి మన కంటికి కనపడతారు అనంటే ఒక్క గోవిందుడు తప్ప మరెవ్వరూ కూడా కంటికి కనపడరు ఆ క్షణాన. అందుకే అప్పుడెప్పుడో ఆపత్ సమయమున గోవిందుణ్ణి మనం
ఆరాధించుకోవడం కాదు, ఇప్పుడు ఈ క్షణం గోవిందుడి యొక్క దర్శనాన్ని, ఆ భాగ్యాన్ని, కైంకర్యాన్ని కనుక మనం ఆచరిస్తూ ఉంటే ఆపత్కాలముల యందు మనం ఆనందంగా ఉంటాం. మనమందరం జీవితాలలో అవసరానికి మించి డబ్బులు సంపాదిస్తున్నాం. అవసరానికి మించి. ఎవరైనా ప్రశ్నిస్తే ఎందుకయ్యా ఇంత సంపాదన? నీవంత కడుపు నిండా తినడానికి, నీ భార్య బిడ్డలకు పెట్టడానికి, నీవింట్లో సౌఖ్యంగా ఉండడానికి ఈ కొంత సంపాదన సరిపోతుంది కదా, ఎందుకు ఇంత ఆశ నీకు అంటే ఒక సమాధానం చెప్తారు, మనం అందరం చెప్పే సమాధానం. అలా కాదండి, ఆపత్కాలం వచ్చినప్పుడు మన చేతిలో ఉండాలి కదా, దానికోసమే ఇప్పుడు సంపాదిస్తున్నాను. ఎప్పుడో వచ్చేటువంటి ఆపత్కాలము గురించి, ఈ లౌకిక ఆపత్కాలము గురించి, అశాశ్వత ఆపత్కాలము గురించి, ఆపద కానటువంటి ఆపత్కాలము గురించి కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నావు. కానీ నిజమైనటువంటి ఆపద ఉన్నది ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో, ఈ ఆత్మ యొక్క పరంపరాగతమైనటువంటి ఈ జన్మలలో నిజమైనటువంటి ఆపద ఒకటి ఉన్నది. ఏమిటా ఆపద అంటే వైకుంఠాన్ని చేరుకోలేకపోవడం, ముక్తిని పొందలేకపోవడం. ఆ ఆపద కోసం నువ్వేమి సంపాదిస్తున్నావు? అశాశ్వతమైనటువంటి ఆపదల కోసం డబ్బు పరిగెత్తి పరిగెత్తి సంపాదించి పెడుతున్నావు, కానీ శాశ్వత ఆపద కోసం నువ్వు ఏ జాగ్రత్త తీసుకోవడం లేదు. శాశ్వత ఆపదని మనం అందరం కూడా తప్పించుకొని ముక్తిని పొందాలి అనుకుంటే, అసలు ఇక ఆపదలే లేనటువంటి స్థితిని మనం పొందాలి అనుకుంటే, మనకున్నటువంటి ఏకైక ఉపాయం మహా గొప్ప సంపద, ఏడుకొండల మీద కటివరద హస్తాలతో ఉన్నటువంటి ఆ గోవిందుడు రూపమైనటువంటి సంపద. కనుక ఆ సంపదని ఈ రోజున మనం పట్టుకోవాలి, ప్రతి క్షణం పట్టుకొనే ఉండాలి, మన హృదయంలో దాచుకోవాలి అంటున్నారు పెద్దలు. లోకంలో సంపాదించిన సంపదని నువ్వు దాచుకోవడానికి విడిగా బ్యాంకులు కావాలి, లేదా పెద్ద పెద్ద ఇనుప బీరువాలు కావాలి, కానీ ఈ సంపదను దాచుకోవడానికి ఏమీ అవసరం లేదు. నిర్మలమైన నీ హృదయం ఉంటే చాలు, ఆ సంపదను నువ్వు దాచుకోవచ్చు. కనుక నిర్మల హృదయంతో గోవింద సంపదను మనం దాచుకునే ప్రయత్నం చేస్తూ, గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున అక్టోబర్ 5వ తేదీ ఆశ్వేజమాస శుక్లపక్ష త్రయోదశి తిథి. ఈ రోజున ఈ త్రయోదశి తిథికి అధిదేవుడు కామదేవుడు. అందుకే మనమందరం కూడా కోరుకోవాలి, మనలో ఉండేటువంటి కోరిక అది మోక్షరూపమైనటువంటి కోరిక, అది ధార్మికమైనటువంటిదే అయి ఉండాలి తప్ప అధార్మికమైనటువంటిది ఎప్పటికీ కూడా నా హృదయమునకు దరి చేరకూడదు అని మనం కోరుకోవాలి. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం సూర్యోదయ సమయానికి శతభిష నక్షత్రము, ఆ తరువాత పరిపూర్ణంగా పూర్వాభాద్ర నక్షత్రము ఈ రోజున ఉన్నాయి. ఈ రెండు నక్షత్రముల యొక్క ఈ రోజున మనం అందరం కూడా వరుణదేవుడి యొక్క ఆరాధన ఎంతో చక్కగా ఆచరించినట్లయితే ఈ లోకమంతా కూడా సస్యశ్యామలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ రోజున వారం ఆదివారం ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడి యొక్క ఆరాధన ఆయురారోగ్యాలను మనందరికీ కూడా కలగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ ఆశ్వేజ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే.
నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే మంజుల గుంజాభూష మాయా మానుష వేష నారాయణ రాధాధర మధురసిక రజనీకర కులతిలక నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే మురళీ గాన వినోద వేదస్తుత భూపాల నారాయణ వారిజ భూషాభరణ రాజీవ రుక్మిణీ రమణ నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే జలరుహదళ నిభనేత్ర జగదారంభక సూత్ర నారాయణ పాతక రజనీ సంహార కరుణాలయ మాముద్ధర నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే అఘపక క్షయ కంసారే కేశవ కృష్ణ మురారే నారాయణ ఆటక నిభ పీతాంబర అభయం కురు మే మావర నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే అకించననిధిం సూతిమపవర్గత్రివర్గయోః అంజనాద్రీశ్వరదయాం అభిష్టౌమి నిరంజనాం. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో ఈనాడు ఎంతోమంది భక్తులు దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్తుతించి అందరూ తరించారు. ఆ భక్తాగ్రగణ్యంలో ఒకరు దేవశర్మ అనేటువంటి భాగవతోత్తముడు. అతను ఏ ప్రకారంగా స్వామిని స్తోత్రం చేశారు అనేటువంటి విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదిత్య పురాణంలో దేవశర్మకృత శ్రీ వెంకటేశ స్తుతి అనేటువంటి ఒక ప్రకరణం. ఆ దేవశర్మ అనేటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుని ఎప్పుడైతే దర్శించుకున్నాడో ఆ సందర్భంలో అతని యొక్క ఆ హృదయారవిందముల నుండి వచ్చినటువంటి భావన అంటే భగవంతుణ్ణి సేవించుకున్న వెంటనే మనకు ఒక విధమైనటువంటి భావన కలుగుతుంది, ఆ భక్తి భావం కలుగుతుంది. అలాగే ఇంతవరకు కూడా మనం పడినటువంటి శ్రమ కూడా తెలుస్తుంది. అది మాత్రం కాదు, ఈ సంసార సాగరంలో మనం ఎలా ఉన్నాము, ఏ ప్రకారంగా కొట్టుమిట్టాడుతున్నాము, ఇక గతి ఏమిటి. ఆ సమయంలో భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు.
అలా దేవశర్మ శ్రీ వెంకటేశమత్స్వామిన్ జ్ఞానానందదయానిధే దుఃఖసాగరమగ్నం మాం స్వీయం నోద్ధరసేయతః. శ్రీ వెంకటేశమత్స్వామిన్, ఎంత భగవంతుని యందు శ్రీ వెంకటేశుడి యందు భక్తిభావం ఉంటే ఈ పదం వస్తుంది. శ్రీ వెంకటేశ మత్స్వామిన్, నా యొక్క స్వామి అంటే మా కుటుంబానికి తరతరాలుగా మాకందరికీ కూడా ఇలవేల్పు దైవమైనటువంటి ఓ వెంకటేశ, శ్రీ వెంకటేశ. శ్రీ అనేటువంటి శబ్దం పరమ పవిత్రమైనది, మంగళవాచకమని చెప్తూ ఉంటారు. అందువల్ల విశేషంగా శ్రయతీతి శ్రీహి అన్నారు. అంటే ఎల్లప్పుడూ ఆశ్రయించి ఉండదు కనుక శ్రీ అంటారు. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో శ్రీ శబ్దానికి 6 విధాలైనటువంటి అర్థాలున్నాయి. శ్రీరిత్యేవచ నామతే భగవతి బ్రూమ కథంత్వా వయమని యామునాచార్యుల వారు శ్రీ శబ్దం యొక్క వైభవాన్ని తెలియజేశారు. ఆ శ్రీహి అంటే ఎప్పుడెప్పుడు వాడాలి శ్రీ శబ్దం? ప్రతి చోట వాడవచ్చా అంటే ఒక పురాణంలో మనకు విశేషంగా ఆ విష్ణు పురాణంలో దేవాదినాంన పూర్వం శ్రీశబ్ద ప్రయోగ కర్తవ్య అని చెప్తూ దేవం గురుం గురుస్థానం క్షేత్రం క్షేత్రాదిదైవతం క్షేత్రాదిదేవతాం సిద్ధం సిద్ధాధికారాంశ్చ శ్రీపూర్వం సముదీరయేత్ అని చక్కగా చెప్తున్నారు. అంటే దేవం గురుం గురుస్థానం, భగవంతుణ్ణి ఎప్పుడైతే స్తోత్రం చేస్తామో శ్రీ వెంకటేశ అని చెప్తే ఒక ఆనందం. శ్రీశబ్ద విశిష్టుడైనటువంటి స్వామి అని, మోక్షాన్ని ప్రసాదించేటువంటి నారాయణుడు కూడా శ్రీ విశిష్టుడు ఎప్పుడైతే అవుతాడో అప్పుడే మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కేవల నారాయణుడికి మోక్షాన్ని ప్రసాదించేటువంటి అర్హత కానీ యోగ్యత కానీ మనకు శాస్త్రాల్లో చెప్పబడలేదు. అందువల్ల శ్రీమాన్ నారాయణోనపతి అఖిలతను ముక్తిద ముక్తభోగ్య అన్నారు. శ్రీమాన్నారాయణోనపతి, శ్రీ విశిష్టుడైనటువంటి మహాలక్ష్మి సమేతుడైనటువంటి ఆ నారాయణుడే మనకందరికీ కూడా పతి, మనకందరికీ కూడా రక్షకుడు, మనకందరికీ కూడా ప్రభువు అతనే. అందువల్ల ఇక్కడ కూడా శ్రీ వెంకటేశ అని ఎంతో చక్కగా ఒక సంప్రదాయాన్ని తెలుసుకొని ప్రయోగం చేస్తున్నారు. భక్తుల యొక్క స్తోత్రాలలో భగవంతుని యొక్క సంబోధన ఎలా ఉంటుంది అని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకొని మనం కూడా భగవంతుని అలా సంబోధించాలి. శ్రీ శబ్దంతో ప్రయోగం చేశారు, శ్రీ వెంకటేశ అన్నారు. ఇంకా వెంకట శబ్దానికి మనం పదే పదే ఆ వ్యుత్పత్తిని చూస్తూ ఉన్నాము. సర్వ పాపాని వేంప్రాహు కటస్థద్దాహ ఉచ్యతే అన్నారు. సకల పాపములు వేం అని అనబడితే ఆ పాపములంతా కూడా దహించినటువంటి పర్వతమే వెంకటమనేటువంటి పర్వతం. అలాగే అటువంటి వెంకటాచలంలో వేంచేసున్నటువంటి స్వామియే వెంకటేశుడు. అరాయికానే నికటే గిరింగచ్చ అనేటువంటి వేదములు చెప్తూ ఉన్నాయి. అమృతైశ్వర్య సంఘత్వాదిని కూడా చెప్తూ ఉన్నాయి. ఇలా ఐశ్వర్య సంపన్నుడు, ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి స్వామి ఎవరు అంటే శ్రీ వెంకటేశుడే అని మత్స్వామిన్, శ్రీ వెంకటేశ మత్స్వామిన్ అన్నారు. వాస్తవంగా చూస్తే స్వం అనే శబ్దానికి ఏమర్థం అంటే ఎల్లప్పుడూ కూడా అందరూ కూడా స్వామివారి యొక్క వస్తువు అన్నమాట. స్వస్య అస్థితి స్వం అన్నారు. విశేషంగా స్వమస్య అస్థితి స్వం అన్నారు. ఈ చరాచరములన్నీ కూడా భగవంతుడి. అతడు ఎలా స్వామి అయ్యాడు అంటే ఇన్ని వస్తువులు,
ఈ చేతనాచేతములో అన్నీ కూడా అతనివే, మనది కాదు ఏది కూడా. అది మనం తెలుసుకోవాలి. అంటే భగవంతుడే ప్రసాదిస్తాడు అన్నింటిని, అతడే సృజిస్తాడు, సృష్టి చేస్తాడు, అతడే రక్షిస్తాడు, అతడే లయం కూడా చేస్తాడు. అందువల్ల మనం అనుకున్న ప్రకారంగా ఏమీ ఎప్పుడు కూడా జరగదు. అది మనం తెలుసుకోవాలి. మొట్టమొదటగా మనకు అన్నీ జరిగిపోతాయని మనం ఎప్పుడు అనుకోకూడదు. అంచేత ఇక్కడ ఆ వెంకటేశ మత్ స్వామిన్ జ్ఞానానంద దయానిధే అన్నారు. అంటే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని భగవంతుని ఉపనిషత్తు చెప్తుంది. భగవత్ స్వరూపాన్ని తెలియజేస్తుంది. అదే ప్రకారంగా జ్ఞానానందమయం దేవం అని కూడా చెప్తుంది. అంటే జ్ఞానస్వరూపుడు, ఆనంద స్వరూపుడు, అనంత స్వరూపుడు పరమాత్మ కనుక జ్ఞానానంద దయానిధే భగవంతుడు. శ్రీ వెంకటేశుడు దయానిధి. ఆయన దయ అంటే ఏమిటి అన్నారు? పరదుఃఖ దుఃఖిత్వం దయనా, లేక పరదుఃఖ ఆ నిరాకరణం దయనా. ఈ ప్రకారంగా దయాశబ్దమనే ఆ ఏ శబ్దమైతే ఉన్నదో ఆ శబ్దానికి పలు రకాల వ్యుత్పత్తిని తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఇతరులు పడేటువంటి దుఃఖాన్ని ఎవడైతే సహించలేడో అతడికి ఉన్నటువంటి గుణమే దయ. పరదుఃఖ అసహిష్ణుత్వం దయ. పరదుఃఖ దుఃఖిత్వం అని చెప్పుకున్నాం అనుకోండి, అతడు దుఃఖపడితే తను దుఃఖపోవడం, అంటే భృశం భవతి దుఃఖిత అని కూడా చెప్పారు. కానీ అతడిలో ఉండేటువంటి దుఃఖాన్ని పోగొట్టాలి. అందువల్ల పరదుఃఖ నిరాకరణేచ్ఛా దయ అని చెప్పుకోవచ్చు. అలాగే పరహిత ప్రావణ్యం, వాళ్లకు మనం హితం చేయాలి. వాళ్ళు పడేటువంటి దుఃఖం ఏదైతే ఉందో ఆ దుఃఖాన్ని తెలుసుకొని ఆ దుఃఖం నుండి బయటపడేటువంటి ఒక మార్గాన్ని మనం తెలియచేయాలి. అందువల్ల భగవంతుడు శ్రీ వెంకటేశుడు దయానిధి. దుఃఖసాగరమగ్నం మాం స్వీయం నోద్ధరసే యతః. నేను దుఃఖ సాగరంలో పడి ఉన్నాను స్వామి, అటువంటి నన్ను చూస్తూ కూడా నీవు ఇంకా ఉద్ధరించలేదే అని భగవంతుని ఒక ఆతురతో, అంటే ఒక స్వేచ్ఛతో భగవంతుని ప్రార్థిస్తున్నారు. మనం కూడా స్వామి నీ యందు అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగేటట్టు నన్ను అనుగ్రహించు, ఈ సంసార సాగరం నుండి బయటికి తీసుకొని రా అని ప్రార్థించాలి. ఇలా ఈ ప్రకారంగా దేవశర్మ చేసినటువంటి ఆ ప్రార్థనను మనం కూడా శ్రీ వెంకటేశుని యొక్క దివ్య పాదార విందముల యందు సమర్పించి ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో